ఏపీలో ఇటీవల జరిగిన ఎంపీపీ జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి బుగ్గన రాజేంద్రనాథ్, బివై రామయ్య, శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ సంబంధించినటువంటి స్థానిక నాయకులతోటి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా ఉన్నటువంటి హాజరైనటువంటి నేతలతో జగన్ మాట్లాడారు. ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆవిర్భావానికి గల కారణాన్ని గురించి కూడా చెప్పారు. ఎందుకంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి గతంలో నల్లకాలంలో జగన్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అంటే పార్టీకి బీజం పట్టడం అనేది కర్నూలు జిల్లాలోనే స్టార్ట్ అయిందంటూ ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా గట్టిగా ఎదుర్కొని నిలబడాల్సినటువంటి అవసరాన్ని గురించి కూడా చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అందరూ గట్టిగా పనిచేయాలి, కలిసికట్టుగా ఉండాలని కూడా వైఎస్ జగన్ చెప్పిన పరిస్థితుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినప్పుడు కూడా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా గట్టిగా నిలదీస్తారనేటువంటి భయం తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఉంది. కాబట్టి వారంతా భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉన్నట్టు చెప్పిన పరిస్థితి. దాంతో పాటు రానున్న రోజులు ఖచ్చితంగా పార్టీ కోసం గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరాన్ని కూడా జగన్ పార్టీ సంబంధించినటువంటి నేతలకు దృష్టికి తీసుకొచ్చారు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.